డాక్టర్ ఎం వంశీకృష్ణ, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, అనంతపూర్. సో మనము ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కరెక్ట్గా ఎలా రికార్డ్ చేయాలి అనేది చూద్దాము. సో ఎప్పుడైనా ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనము ఆ పేషెంట్కి హైపర్ టెన్షన్ ఉంది అని లేబుల్ చేసే ముందు అసలు బ్లడ్ ప్రెషర్ ఏ పరిస్థితుల్లో మనం రికార్డ్ చేసినాం అనేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు, దాన్నే వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. సో ఎప్పుడైనా ఒక పేషెంట్ని హై బ్లడ్ ప్రెషర్ ఉంది అనేది రూల్ అవుట్ చేసేటప్పుడు డాక్టర్ దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అనేది రూల్ అవుట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ పేషెంట్కి 150/95 బ్లడ్ ప్రెషర్ వచ్చింది అనుకోండి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు. సో అది స్టేజ్ 1 హైపర్ టెన్షన్ కాబట్టి పేషెంట్కి మళ్ళీ ఇంకొకసారి కొంతసేపు కూర్చోబెట్టి, పేషెంట్ ఎప్పుడు రిలాక్స్డ్గా కొంతసేపు కూర్చోవాలి. వితిన్ 1 అవర్ ఎక్సర్సైజ్ అనేవి చేసి ఉండకూడదు. కాఫీ అలాంటిది తీసుకుని ఉండకూడదు, ఎందుకంటే కాఫీ ఈజ్ ఏ స్టిమ్యులెంట్. సో కాఫీ తీసుకున్న వాళ్ళు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి తీసుకుని ఉండకూడదు. రెస్ట్లో ఉండాలి. సో స్ట్రెస్లో ఉండకూడదు. పేషెంట్ ఫ్రెష్గా ఉండాలి. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఒకసారి 150/90 అంటే బ్లడ్ ప్రెషర్ రికార్డ్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి రీకన్ఫర్మ్ చేయాలి. సో అలా ఒక 2 to 3 అకేషన్స్లో మనం బ్లడ్ ప్రెషర్ రికార్డ్ చేసి ఇవన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత వైట్ కోట్ హైపర్ టెన్షన్, దాని తర్వాత స్ట్రెస్, ఇలాంటివన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత ఇంకా బ్లడ్ ప్రెషర్ ఎక్కువనే వస్తుంది అనుకున్నప్పుడు హైపర్ టెన్షన్ ఈ పేషెంట్కి ఉంది, మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. కాజ్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఎవాల్యుయేట్ చేయాలి అని డిసైడ్ చేసిన తర్వాత కాజ్ రూల్ అవుట్ చేసుకొని కాజెస్ అన్నీ చూసుకొని బ్లడ్ ప్రెషర్కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంట్లో ఎలా మానిటర్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడుకున్నాం.